అందరికీ నమస్కారం. సో ఎన్నో ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసి ఉంటాం, కానీ ఈ ప్రోగ్రామ్కి ఈ వేదిక మీద నించొని ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అండ్ మీ అందరి ఫేస్లో ఆనందం అదెంతో బలాన్ని ఇస్తుంది. సో ఆ బలం కోసమే మీ అందరినీ బలగంలా మార్చుకుంటూ ఆయన ముందుకు నడుస్తున్నారని చెప్పాలి. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక కృతజ్ఞతలు మన హీరో విజయ్ దేవరకొండ గారికి తెలియచేయాలి. ఎందుకంటే విజయాన్ని అందుకోవడమే కాదు, విజయాన్ని పంచుకోవడం కూడా తెలుసు విజయ్ దేవరకొండ గారికి. సో అందుకనే ఇవాళ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో అద్భుతమైన, ఎంతో ఆనందదాయకమైన విషయం చెప్పాలి. ఎంతోమంది బ్లెస్సింగ్స్తో మీరు ఇలానే ముందుకు వెళ్తూ ఉంటారు, ఎన్నో అద్భుతమైన సక్సెస్లు మీరు అందుకుంటూ ఉంటారు. డెఫినెట్గా స్ప్రెడ్ ఖుషి వాళ్ళకి ఇస్తున్నారు 100 ఫ్యామిలీస్కి. అండ్ ఈ ఖుషి వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఎప్పటికీ మీ లైఫ్లో ఉంటూ ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరి వైపు నుంచి. అండ్ ఎస్, ఇందాక నేను చెప్పినట్టు విజయం అందుకోవడమే కాదు, విజయం పంచుకోవడం తెలిసిన వారే మన విజయ్ దేవరకొండ. సో ఖుషి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ వైజాగ్ ఈవెంట్లో ఒక హీరో, మనందరం ఎంతగానో అభిమానించే మన హీరో. సో చాలామందికి 100 ఫ్యామిలీస్కి నేనున్నాను అంటూ కొండంత బలాన్ని ఇచ్చిన మన విజయ్ దేవరకొండ ఆ బలాన్ని, మీ బలగాన్ని ఇంకా ముందుకు నడిపించేందుకు, ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఇవాళ ఆ 100 ఫ్యామిలీస్కి ఖుషీనివ్వడానికి మీ ముందుకు వచ్చేసారు. సో ఎస్, చాలా 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 ఆనందంగా మీరున్నారని తెలుసు. మరి ఆలస్యం చేయకుండా మనం ఆ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. అండ్ అలాగే ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించి అండ్ ఖుషీని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ రవి గారికి మరొకసారి వెల్కమ్ చెప్దామా చప్పట్లతో? అందరికీ నమస్కారం అండి. మా ఈ ఖుషీ సినిమా మా అందరిలో ఎంత ఖుషి నింపిందో, అలాగే మా విజయ్ గారు, మా హీరో గారు చెప్పినట్టు ఒక 100 ఫ్యామిలీలకి మనం ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళకు కూడా ఒక 100 మంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఆ ఖుషి నింపాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. సార్, వెల్ డన్ సార్. నిజంగా ఇది ఒక మంచి ప్రాక్టీస్ అండి. అదే ప్రేక్షకులు మనకు చాలా ఇచ్చారు, తిరిగి మరి ఎంతో కొంత ఇవ్వటం అనేది మంచి ఆనవాయితీ. ఇది ఇంకా ఇప్పుడే కాదు, అలా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలామంది బెనిఫిషరీస్కి హెల్ప్ జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఆయన తీసుకునే నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. అలాగే ఈ ప్రతి ఫ్యామిలీకి ఆ ₹1,00,000 చాలా చాలా ఉపయోగపడతాయని, చాలా బాగా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విజయ్ దేవరకొండ మనందరిలోంచి వచ్చి హీరో అయ్యి ఇవాళ మనందరం మాట్లాడుకునే అంత ఎత్తుకెదిగిన మనిషి. సో మనందరిలోంచి వచ్చి మనందరి కోసం ఆలోచించడం అనేది ఒక గొప్ప అద్భుతమైన విషయం అని చెప్పాలి. అంటే కేవలం మన కుటుంబం కోసమే కాదు, సో మీ అందరి కుటుంబాల కోసం కూడా ఆలోచించారు. కాబట్టే ఇవాళ 100 ఫ్యామిలీస్కి ఖుషీనివ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరి ఎస్, ఈ అద్భుతమైన అవకాశం ఈ ఖుషీ సినిమాతోనే దక్కింది. కాబట్టి ఈ ఖుషీతోనే ఆ ఖుషి మనందరికీ లభించింది. కాబట్టి ఖుషీ సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. హలో, హాయ్ అండి. విజయ్ గారి అభిమానులందరికీ ముందుగా అందరూ బాగున్నారా? విజయ్ గారి అభిమానులంతా. అండ్ లాస్ట్ 2 ఇయర్స్లో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారి మీద ఉన్న అభిమానంలో కొంచెం నా మీద కూడా చూపెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరందరూ హ్యాపీగా ఉండడం, ఖుషి మీకు అందరికీ ఖుషి పంచిందని అనుకుంటున్నాను. అండ్ విజయ్ గారు, నేను డైరెక్షన్ చేసిన ఈ సినిమా ద్వారా ఇంత మంచి కార్యక్రమం జరగడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నెవర్ బిఫోర్ అనే చెప్పాలి ఇండస్ట్రీలో. ఫస్ట్ టైం నేను డైరెక్ట్ చేసిన ఈ ఖుషీ ఫిలిం ద్వారా విజయ్ దేవరకొండ గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం, ఇంతమందికి అది యూజ్ఫుల్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ కాదు, తమిళనాడు, కర్ణాటక, అక్రాస్ ద సౌత్ ఇండియా అవ్వచ్చు, ఎక్కడెక్కడైతే మన ఖుషీని ప్రేమించారు, వాట్ ఎవర్ విజయ్ గారి అభిమానుల నుంచి కానీ ఎవరైతే నీడెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ కూడా చాలా సంతోషంగా ఉందండి. విజయ్ గారిని చూసినంత వరకు నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడు ఇన్స్పైరింగ్గా ఒక క్వాలిటీ అనిపిస్తుంది. అది నేను నేర్చుకున్నాను. ఫ్యాన్స్గా మీరు అతని నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, హైస్ ఉన్న లోస్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్ అని నమ్ముతాడు ఆయన.
సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఈస్ స్పీక్, వెదర్ ఇట్ ఈస్ లో, విజయ్ ఆల్వేస్ విజయ్. తన కాన్ఫిడెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, కన్విక్షన్ కానీ, ఇచ్చిన మాట ఇస్తే వెనక్కి వెళ్ళిపోవడం కానీ తన ఎఫర్ట్లో మాత్రం ఎప్పుడు తప్పు ఉండదు, 1% కూడా తక్కువ ఉండదు. సో ఆ క్వాలిటీని మీరు అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలాగే విజయ్ గారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం ద్వారా ఎవరైతే మీ అందరికీ బెనిఫిట్ అయిందో, అది ఎడ్యుకేషన్గా లేదంటే పర్పస్గా, అది చాలా ఫ్రూట్ఫుల్గా మీ అందరికీ ఉపయోగపడి మీ అందరి మొహాల్లో ఖుషి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ఇంపార్టెంట్, సో 2 సంవత్సరాల నుంచి చాలా జర్నీ చేసి ఇంతవరకు వచ్చామంటే ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు అండ్ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. ఎంత ఈ అప్స్ అండ్ డౌన్స్లో ఎప్పుడూ నాకు సపోర్ట్గా ఉన్నారు రవి గారు అండ్ నవీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సినిమాలతో ఎప్పుడు మనకి ఖుషీని అందించే మన ప్రొడ్యూసర్ నవీన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. వీఆర్ సో హ్యాపీ మా మూవీ 100 crore క్రాస్ చేసి ఇంత మంచి విజయం చేకూర్చినందుకు ఆడియన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా మూవీలో విజయ్ గారు ఇంత మంచి గెస్చర్ 100 ఫ్యామిలీస్కి హెల్ప్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇట్స్ వెరీ ఎంకరేజింగ్ అండి విజయ్ గారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ వన్స్ అగైన్ హూ మేడ్ దిస్ మూవీ సచ్ ఎ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే అద్భుతమైనది ఏంటి అంటే హ్యుమానిటీ, మానవత్వం. అన్నిటికంటే పవర్ఫుల్ కూడా. సో మనం మనుషులం కాబట్టి మనం మానవత్వం చాటుకుంటూ ఉండాలి. కానీ తను హీరో అయినప్పటి నుంచి మనందరికీ ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. కరోనాలో మిడిల్ క్లాస్ ఫండ్ అంటూ ఎవ్రీ క్రిస్మస్కి అండ్ ఎన్నో గిఫ్ట్స్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు తను మీ అందరికీ ఖుషి పంచడానికి 100 ఫ్యామిలీస్కి ఇవాళ చెక్స్ అందించడం జరుగుతుంది. అయితే చెక్స్ అందిస్తామని ప్రామిస్ చేసిన తర్వాత ఎన్నో అప్లికేషన్స్ రావడం జరిగింది. అఫ్కోర్స్ అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఒక టీం అంతా వర్క్ చేసి అవసరాలని చూసి వాళ్ళ అవసరానికి అనుగుణంగా ఆ ఫ్యామిలీని సెలెక్ట్ చేసి ఇవాళ చెక్స్ అందించడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్లీ విజయ్ దేవరకొండ గారి వెనకాలన్న ఆ బలం, ఆ టీంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాజ్ మామూలు విషయం కాదు, డెఫినెట్గా ఇది అద్భుతమైన విషయం అని చెప్పాలి. సో మరి ఇవాళ ఇంత మంచి ఆలోచనతో మీలోంచి వచ్చి మీ అందరికీ నేనున్నానంటూ తనంతు సాయం తను చేస్తూ ఉండి మీరు ముందుకు నడిపిస్తున్నారు. అండ్ మేము కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తామని విజయ్ దేవరకొండ విజయాన్ని సక్సెస్ రూపంలోనే కాదు, సినిమా రూపంలోనే కాదు, ఇలాంటి పనులు చేస్తూ కూడా విజయాన్ని అందుకుంటున్నారు తనైతే. సో విజయ్ దేవరకొండ, అందుకే మనం అంటాం బంగారు కొండ అని. సో మన బంగారు కొండ విజయ్ దేవరకొండ, ద విజయ్ దేవరకొండ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. మీ అందరిని ఇక్కడ చూడటం, మీ నవ్వులు చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏవేవో చేయాలనిపిస్తుంటుంది. ఈరోజు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ మీతో క్రియేట్ చేయగలుగుతున్నా, ఇలాంటివి చేయాలనుకున్నవి చేయగలుగుతున్నా అంటే ఈ శక్తిని, ఈ సంపాదన, ఈ స్థాయి, ఈ ధైర్యం నాకు ఇచ్చినందుకు మా అమ్మ నాన్నకి, ఈ తెలుగు ప్రజలకి, మా టీమ్స్కి, ఆ దేవుడికి దండం పెట్టుకోవాలి ఈ పొజిషన్ ఇచ్చినందుకు. ఎందుకంటే నాకు తెలుసు ఇవేవో చేస్తుంటా నేను యాక్టర్ అయినప్పటి నుంచి. కానీ ఎవరికి తెలియంది ఏంటంటే ఇవన్నీ నా పర్సనల్ కోరికలు. అంటే నేను పెరుగుతున్నప్పుడు ఇవన్నీ నేను కోరుకున్నా, ఈరోజు ఆ కోరికలు నేను తీరుస్తున్నా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ హాలిడే స్కూల్ ట్రిప్, కాలేజ్ ట్రిప్ పంపిస్తున్నారు. ఆ ట్రిప్కి మళ్ళీ ఇంట్లో డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టలేను, మళ్ళీ ఖర్చులు పెంచలేనని ఇంట్లో అడగకుండా ఆ ట్రిప్కి వెళ్ళలేదు. కానీ చాలా ఫీల్ అయినా, మా దోస్తులందరూ వెళ్తున్నారు, నేనేమో ఇంట్లో కూర్చున్నా, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నా అని.
ఆ రోజు వెళ్ళలేకపోయినా, అందుకే ఈరోజు నాకు కొంచెం సంపాదన ఉన్నప్పుడు కుదిరినప్పుడు లాస్ట్ ఇయర్ మేము ఒక 100 మంది పిల్లల్ని అలా వాళ్ళ ఫస్ట్ హాలిడేకి పంపించినాం. నేను డిగ్రీలు ఉన్నప్పుడు మా తమ్ముడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి. అప్పుడు డిగ్రీకి మా ఫీజు చాలా తక్కువ ఉంటుంది, 9,000 అట్లుంటుంది. ఇంజనీరింగ్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటాయి. మా తమ్ముడు ఫీజుకి ఇంట్లో టైట్ అయినప్పుడు ఇంట్లో అమ్మా నాన్న పడే స్ట్రెస్, ఒకరిని అడగలేము, అడిగితే ఏమనుకుంటారు, అయినా పిల్లలకి డబ్బు టైట్ అయినా అప్పులు చేయాల్సి వచ్చినా పిల్లలకైతే మంచి చదివిపియాలని వాళ్ళు ఎంత కష్టపడతారో. అప్పుడు నేను అనుకునేవాడిని ఎవరైనా ఓ 1,00,000 అట్లా మనకి ఇస్తే కొంచెం హెల్ప్ అవుతుండే కదా అని చాలా ఫీల్ అయ్యేవాడిని. ఎట్లనో అన్నీ దాటుకుంటా ఈరోజు ఇక్కడ ఉన్నాము ఓ ఫ్యామిలీ లాగా. ఈరోజు మీ అందరికీ చేయగలుగుతున్నా అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఇవన్నీ నా పర్సనల్ కోరికలు. సో మీకు ఈ 1 lakh అందిన తర్వాత మీ లైఫ్లో కొంచెం సంతోషం, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యి దేనికో ఉపయోగపడి మీకు కొంచెం సపోర్ట్గా కొంచెం స్ట్రెంగ్త్ ఇస్తే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. I hope that this small gesture, this small sharing, నాకు ఎవరు థ్యాంక్ యూలు అవి చెప్పొద్దు, జస్ట్ ఇది మీతో షేర్ చేసుకోవాలంతే. ఒకే బాధ ఏదంటే ఉట్టి ఒక 100 ఫ్యామిలీస్కే చేయగలుగుతున్నాం మేము. నేను వైజాగ్లో అనౌన్స్ చేసిన వెంటనే నాకు ఆల్మోస్ట్ 50,000 పైన వచ్చినాయి అప్లికేషన్స్. మేము 1 day ఉంచి ఆపేసాము, ఎందుకంటే మాకు తెలుసు 100 ఫ్యామిలీస్కే ఇవ్వచ్చని. మా టీమ్స్ కూర్చొని మ్యాక్సిమం ట్రై చేసి ఇక్కడ ఉన్నారు 100 ఫ్యామిలీస్. కానీ ఇంకా ఎంతోమందికి చేయాలని కోరిక ఉంటుంది, ప్రస్తుతానికి చేయలేము. బట్ ఐ ప్రామిస్ ఆల్ ద ఫ్యామిలీస్ దట్ అప్లైడ్ అండ్ కుడెంట్ గెట్ ఇట్, దట్ నేను స్ట్రాంగ్ ఉండి నేను పని చేసే అన్ని రోజులు, నాకు సంపాదన ఉన్నన్ని రోజులు నేను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఈరోజు 100 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు. నేను మీ అందరి దగ్గరికి రీచ్ అవ్వలేకపోయినేమో, కానీ ప్రతి ఇయర్ ఇంకొందరి దగ్గరికి 100% రీచ్ అవుతూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అండ్ ఫైనలీ టు ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మీరిచ్చే ప్రేమ, మీరిచ్చే అరుపులు, మీరిచ్చే నవ్వులు అన్నిటికంటే తృప్తి ఇస్తుంది నాకు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఐ కాంట్ వెయిట్ టు మీట్ యూ ఆల్. ఒక్కొక్కరిని కలిసి చెక్లు అందిద్దాం ఇప్పుడు. థ్యాంక్ యూ. ఎస్.